గుడ్ ఈవినింగ్. ఏపీలో ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుంది. పార్టీల కంటే ప్రజల్లో దీనిపై చర్చ ఎక్కువగా జరుగుతుంది. అటు బెట్టింగ్ రాయుళ్లు, ఇటు సామాన్య ప్రజలు ఎవరికి వారు అంచనాలు లెక్కలేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలపై రచ్చ అయితే బలంగా జరుగుతోంది. పార్టీలు ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా పెట్టేశాయి. స్వీప్ చేస్తామని సీఎం జగన్ గట్టిగా చెప్తున్నారు. ఫలితాలపై ప్రతిపక్ష నేత పెద్దగా స్పందించలేదు. అయితే పార్టీ నాయకులు మాత్రం బాగా ధీమాలతో ఉన్నారు. సీఎం జగన్ చెప్పినట్లుగా 2019 ఫలితాలను మించి సీట్లు వైసీపీ సాధించబోతోందా, టీడీపీ స్వీప్ చేస్తుందా? ప్రస్తుత ఎన్నికల్లో ఎవరు గెలిచినా అది చరిత్ర అవుతుంది. వైసీపీ గెలిస్తే ఒక లెక్క, కూటమి గెలిస్తే మరో లెక్క ఉంటుంది. వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమం ఆగుతుందని జగన్ విస్తృతంగా ప్రచారం చేశారు. అటు కూటమి గెలిస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటుందని చంద్రబాబు చెప్తూ వచ్చారు. ఇంతకీ ఏం జరగబోతోంది? నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలేంటి? వీటన్నిటి మీద మనం విశ్లేషణ చూద్దాం. మొదటగా ఇది ఎగ్జిట్ పోల్ అయితే కాదు, ముందుగానే డిస్క్లైమర్ చేస్తున్నాను, ఎగ్జిట్ పోల్ కాదు. ఫలితాలకు సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది, ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలేంటి, వీటన్నిటికి సంబంధించిన అందుబాటులో ఉన్న సమాచారం, ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకున్న అధికారిక సమాచారం, కొంచెం పర్సంటేజ్లో ఏమైనా చిన్న స్లైట్ చేంజెస్ ఉంటే అంతకుమించి ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వందల వేల కోట్ల రూపాయలు పెట్టి బెట్టింగ్లు కాస్తున్నారు. పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, పార్టీ మీద పక్క పార్టీ మీద దురభిమానం ఉండొచ్చు. ఈ దురభిమానాలకు మించి బెట్టింగ్లు పెట్టుకొని డబ్బులు పోగొట్టుకునే పరిస్థితికి అందరూ వెళ్తున్నారు. అదేవిధంగా అభిమానం దురభిమానంతో ఒకళ్ళొకళ్ళు సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటున్నారు. అయితే మిడిమిడి జ్ఞానంతో ఈ జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఓపెన్ అప్ చేసి అసలు ఏం జరిగింది, పోలింగ్ ఎలా జరిగింది, గత పోలింగ్కి ఈ పోలింగ్కి సంబంధించిన డిఫరెన్సెస్ ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా వివరించి మీకు చెప్తాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం జరిగే అవకాశం ఉంది అనే అంశానికి మొదటగా చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొత్తం 3 ఎన్నికలు జరిగినాయి. ఈ 3 ఎన్నికల్లో 2014, 2019, ఇప్పుడు 2024 ఈ 3 ఎన్నికలకు సంబంధించిన ఎనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. 2014 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి 3 టాలీలు మనకి క్లియర్ కట్ కనిపిస్తున్నాయి. ఎల్లో గుర్తు వేసినంత మాత్రం, ఎల్లో కలర్ వేసినంత మాత్రాన వేరే ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తంగా చూస్తే 2014లో 3,67,00,000 ఓట్లుంటే 2,87,00,000 ఓట్లు పోలైనాయి. 2019కి వచ్చేసరికి రవి గారు మీరు కూడా కొంచెం జాయిన్ అవ్వచ్చు. 2019కి వస్తే 3,94,00,000 ఓట్లుంటే 3,16,00,000 ఓట్లు పోలైనాయి. అంటే దట్ మీన్స్ 2014కి 2019కి మధ్య 1.36% ఆఫ్ ఓట్లు పెరిగినాయి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎక్స్ట్రా పోలైనాయి. అంటే దాదాపుగా 29 లక్షల ఓట్లు 2014 కంటే 19కి పెరిగినాయి. గుర్తుపెట్టుకోండి, 2014 నుంచి 19 మధ్య 29 లక్షల ఓట్లు పెరిగినాయి. ఇక్కడే వైసీపీకి 50% ఓట్ బ్యాంకు, టీడీపీకి 40% ఓట్ బ్యాంకు వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో 2024 సంగతి చూద్దాం. అందరు 2024కి బాగా పోలింగ్ పెరిగిపోయింది, దేశ విదేశాల నుంచి ప్రపంచం నుంచి అందరూ వచ్చి దిగి ఓట్లేశారు, కుమ్మేశారు అని అంటున్నారు. కానీ 2014 నుంచి 19 మధ్య 30 లక్షల ఓట్లు పోలైతే 2019 నుంచి 2024 మధ్య కేవలం 16 లక్షల ఓట్లు మాత్రమే అదనంగా పోలైనాయి. మీకు డేటా క్లియర్ కట్గా కనిపిస్తుంది. 2014లో 3,16,00,000 ఓట్లు పోలైతే ఇక్కడ 2024కి వచ్చి 3,33,00,000 ఓట్లు పోలైన పరిస్థితి కనిపిస్తుంది. దట్ మీన్స్ ఎలక్షన్కి మధ్య డిఫరెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 2019కి దాదాపు 30 లక్షలు అంటే 29 లక్షల ఓట్లు పోలైతే 2019కి 2024కి అదనంగా కేవలం 16 లక్షల ఓట్లు పోలైంది. దీన్ని బట్టి విపరీతంగా పోల్ పర్సంటేజ్ పెరిగిపోయిందని జబ్బలు చొచ్చుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ పోల్ పర్సంటేజ్ పెరిగింది, మాకు వస్తుంది అని చెప్పి అందరూ ఎవరికి వాళ్ళు లెక్కలేస్తున్నారు కదా, దీన్ని బట్టి కొత్తగా లెక్కలేసుకోండి. సో 2014 నుంచి 19 మధ్య 30 లక్షలు, 2019 నుంచి 2024కి కేవలం 16 లక్షల ఓట్లు అదనంగా పోలైన పరిస్థితి కనిపిస్తుంది. రవి గారు చెప్పండి. ఇప్పుడు అందరూ మాయ అంటే మాయ మొత్తం ఇప్పుడు జనరల్గా అందరూ లెక్కేసేది 2% పోలింగ్ పెరిగింది. 2% పోలింగ్ పెరిగింది. కానీ లెక్కల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే ఓవరాల్గా ఓట్లు తగ్గటము పెరగటము వీటన్నింటిని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి అదనంగా 2019 నుంచి అంటే 2024 పెరిగింది కేవలం మనకి 16 లక్షలు మాత్రమే ఓట్లు అదనంగా పెరిగింది. దాంట్లో అంటే 30 లక్షలు దాదాపు అంటే అందులో దాదాపు సగమే, ఇంకొంచెం ఎక్కువ అంతే. 30లో 16
ఓకే 15 లక్షలు కదా. ఓకే, తెలకపల్లి రవి మనతో జాయిన్ అయ్యారు, సీనియర్ విశ్లేషకులు. అదేవిధంగా మోహన్ ఉన్నారు. మోహన్ ఈజ్ ఐఐటి గ్రాడ్యుయేట్, అదేవిధంగా సెఫాలజీ స్ట్రాటజిస్ట్లో ఈ ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో బాగా పనిచేశారు. మోహన్, మీ దగ్గర ఏమైనా విశ్లేషణ ఉందా దీనికి సంబంధించి? అదనపు ఓట్లు బయట నుంచి వచ్చి చాలామంది పోలు చేసేశారు అని అన్నారు. కేవలం ఇప్పటికి 16 లక్షలే కనిపిస్తుంది 2019కి 2024కి. అంతకుముందు చూస్తే 30 అంటే 29 లక్షలు అనుకోండి, రఫ్గా నేను చెప్తాను 30 లక్షలు అంటున్నాను, 29 లక్షల ఓట్లు పోలైనాయి. దానికి దీనికి ఏం డిఫరెన్స్ మీరు చెప్పగలుగుతారు? సార్ నమస్కారం సార్, తెలకపల్లి రావు గారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ. సో సార్, ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సార్, విషయం ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఎన్నికల రిజల్ట్స్కి సంబంధం ఉంటుంది సార్. యాంటీ ఇంక్యుబెన్సీ ఖచ్చితంగా, ఎందుకంటే నెగటివ్ గవర్నమెంట్ ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఓటేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే విషయం ఏంటంటే సార్, అది ఒక్కటే పారామీటర్ కాదు సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం వేరే స్టేట్స్ తీసుకున్నా, సో వేరే స్టేట్స్ ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి సార్, 2.2% ఇంక్రీజ్ ఉంది 2019 తర్వాత ఎలక్షన్కి. బట్ సేమ్ కేజ్రీవాల్ ఫార్మ్ ద గవర్నమెంట్. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ సార్ సేమ్ థింగ్ జరిగింది. తెలంగాణ మనం చూసాం, పెక్యులర్గా తగ్గింది ఓటింగ్ పర్సెంటేజ్, బట్ స్టిల్ ఆపోజిషన్ గవర్నమెంట్లోకి వచ్చింది. సో టేకింగ్ దీస్ థింగ్స్ ఇన్ టు నెంబర్స్, బికాజ్ మీరు అవేర్నెస్ లాగా ఇది అన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు కాషన్ సార్. దాన్ని పట్టుకొని అదొక్కటే పారామీటర్గా తీసుకొని మనం ఏదో ముందుకు పోవడానికైతే లైక్ దట్స్ అ వెరీ లేమన్ స్టేట్మెంట్ సార్. యాంటీ పర్సెంటేజ్ పెరిగింది, లేమన్ స్టేట్మెంట్. పర్సెంటేజ్ పెరిగిందంటే ఎడ్జెట్ వైపు ఇవ్వచ్చు సార్. దేర్ ఆర్ 2 థింగ్స్ సార్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు పెరిగిన సబ్జెక్ట్ తీసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3 కేసెస్ తీసుకోవచ్చు సార్ ఇదే సినారియోలో. ఒకటి, బేసిక్గా సరే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనుకుందాం సార్, వ్యతిరేకత ఉంది లేదు, పోల్ మేనేజ్మెంట్, 3 సెనారియోస్ వస్తాయి సార్ ఇక్కడ కూడా. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎంత ఉంటే అంటే లైక్ మనం అసెంబ్లీ బై అసెంబ్లీ అంటే టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి కదా సార్, టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందా? సో ఒకవేళ పెరిగిందంటే అంటే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతున్నట్ట కాదు సార్. లేకపోతే వైసీపీ, లైక్ యూ కాంట్ టేక్ ఇట్ దట్ వే సార్. సో ఫస్ట్ కేసులో యూ కాంట్ క్లియర్లీ టేక్ ఇట్ లైక్ ఓకే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినంత మాత్రాన గవర్నమెంట్ పోతుందని కాదు సార్. సెకండ్ థింగ్, ఒకవేళ అంటే జస్ట్ నేను సెకండ్ సెనారియో సార్, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రో బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు, విపరీతమైన సంక్షేమం జరిగింది అని చెప్తున్నది ఏదైతే ఉందో, సో లెట్ us టేక్ దాట్ సెనారియో సార్. ఒకవేళ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసి ఓట్లు వేయడం వల్ల పర్సంటేజ్ పెరిగి గెలుస్తున్నారు అనుకుందాం సార్. అంత కంఫర్ట్ ఉన్న వాళ్ళు రూరల్లో ఉంటారు సార్, రూరల్లో ఉంటారు, కానీ అర్బన్ లో కూడా పోలింగ్ పెరిగింది సార్. నేను వస్తాను, నేను మోహన్, నేను ఇంకా మొత్తం డీటెయిల్స్ అయిపోలేదు. నేను చాలా ఒక 3 రోజులు కసరత్తు తర్వాత ఈ డేటా చెప్తున్నాను, మొత్తం అది కూడా వస్తాను. రవి గారు మీరేం చెప్పదు? దీంట్లో 2 ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో తిరిగి వచ్చినప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పెరగకపోయినా వచ్చారు. యాంటీ ఇన్కంబెన్సీకి సంబంధించి 3 వివరాలు ఉన్నాయి. మొన్న కూడా మన చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఏంటి, 1952 నుంచి 1977 వరకు 72% ప్రో ఇన్కంబెన్సీ ఉంది. ఎవరుంటే వాళ్ళని గెలిపించడమే. 77లో ఎమర్జెన్సీ వచ్చి ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి చూస్తే 77 నుంచి 2002 వరకు యాంటీ ఇన్కంబెన్సీ 82% ఉంది. బట్ లాటర్ దట్ అంటే వాజ్పేయి పీరియడ్ 2002 నుంచి 2024 వరకు కనుక చూస్తే 50-50 ప్రభుత్వం బాగుందనుకుంటే ఓటు వేయడం, లేకపోతే ఇప్పుడు నవీన్ పట్నాయకులు అంటే ఆయన కొనసాగుతుంటాడు, ఒకప్పుడు జ్యోతి బాసు ఇట్లా ఉన్నట్టుగా. కాబట్టి ఇప్పుడు ప్రో యాంటీ ఇన్కంబెన్సీ అనేది మిగిలిన ఫ్యాక్టర్స్ అంత సింగిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్గా లేదు అనేది ఒక అబ్జర్వేషన్. ఇప్పటి వరకు జనరల్గా ఒక ట్రెండ్ ఏం కనిపిస్తుందంటే రూరల్ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి, అర్బన్ ఓట్లు తెలుగుదేశం అనేది ఒక కామన్ ఫినామినా ఉంది. అదేవిధంగా వేలాది మంది, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి విచ్చలవిడిగా ఓట్లు వేశారు. వేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పటి వరకు ఆ మిత్ ఒకటి ఉంది. వేసిన వాళ్ళు ఎక్కడ ఓట్లు వేశారు మనం చూద్దాం. డేటా క్లియర్ కట్గా చెప్తోంది. ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. రూరల్ ప్రాంతంలో ఓట్లు ఎక్కడనే ఇది మొత్తం చూస్తే ఇక్కడ మనం చూస్తే పోల్ పర్సెంటేజ్ పెరిగింది 2% పోల్ పర్సెంట్ నుంచి 7 అంటే మినిమం 2%, మ్యాక్సిమం 7.53%
పోల్ పర్సెంటేజ్ పెరిగిన రూరల్ ప్రాంత నియోజకవర్గాలు 64. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, అంటే 2 నుంచి 7.53 అంటే 7.5% వరకు పోల్ పెరిగిన నియోజకవర్గాలు, అంటే పోల్ పర్సంటేజ్ పెరిగిన నియోజకవర్గాలు 64 ఉన్నాయి. సబ్జెక్టు స్లైట్ కరెక్షన్ ఉండొచ్చు ఈ ఎలక్షన్ కమిషన్ డేటాలోకి ఉన్న కొంచెం అటు ఇటుగా. ఇది నేను తీసుకుంది కూడా ఎక్కడ గాలి వార్తలు అవి కాదు, ప్యూర్ ఎలక్షన్ కమిషన్ డేటా. 1% నుంచి 1.119 అంటే 1% నుంచి 2% ఓట్లు రూరల్ ప్రాంతంలో పోలైనవి, ఎక్స్ట్రా పోలైనవి. అంటే 2019 కంటే అదనంగా 2024లో పోలైన నియోజకవర్గాలు 34. అంటే 0 నుంచి 1%, అంటే చాలా స్లైట్గా ఓటింగ్ ఇంక్రీజ్ అయింది 2019 కంటే. ఇప్పటి వరకు 1% ఇంక్రీజ్ అయింది 26. అంటే మొత్తం 124 నియోజకవర్గాల్లో మీరు ఒకసారి గమనించాలి, 124 నియోజకవర్గాల్లో పోల్ పర్సెంటేజ్ 0 నుంచి 7.53% వరకు పెరిగింది. దిట్ మీన్స్ అర్థం చేసుకోవచ్చు, ఈ సెగ్మెంట్ అనేది అత్యంత క్రూషియల్ సెగ్మెంట్. అంటే గెలుపోటములను మార్చగలిగే శక్తి సామర్థ్యాలు ఇక్కడ జరిగిన పోలింగ్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే 64 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో 2 నుంచి 7.53% జరిగిన పోలింగ్ ఏదైతే 64 నియోజకవర్గాలు ఉన్నాయో, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది డిసైడ్ కాబోతుందని అనటంలో సందేహం లేదు. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పరిణామం ఉంది. ఓటు పర్సెంటేజ్ గత ఎన్నికలు 2019 కంటే తగ్గిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మొత్తం 19 నియోజకవర్గాలు. ఫుల్ గ్రాఫ్ పెడదాం ఒకసారి, ఫుల్ గ్రాఫ్ పెట్టండి. 0 నుంచి 1.92 0 నుంచి 1.92% పోలింగ్ తగ్గింది. అంటే 2019 కంటే 2024లో మొత్తం రాష్ట్రం మొత్తం పోలింగ్ పెరగలేదు. 19 నియోజకవర్గాల్లో పోలింగ్ గతంతో పోల్చుకుంటే తగ్గింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ పరిణామం. సో 2% లోపు పోల్ తగ్గిన నియోజకవర్గాలు 19 ఉన్నాయి. 2% కంటే 7.53% వరకు పెరిగిన నియోజకవర్గాలు 64 ఉన్నాయి. సో 26లో కూడా కొన్ని కింద కలపాలి, ఎందుకంటే అది కూడా 0 నుంచి అన్నారు కాబట్టి. 0 అంటే 0 కంటే మైనస్, ఇది మైనస్, 0 టు మైనస్, ఇది 0 టు ప్లస్, 0 నుంచి ప్లస్. అంటే ఇక్కడ నుంచి 7.53% వరకు పెరిగింది మొత్తం 124 నియోజకవర్గాలు. 2 నుంచి 7.53 ఉన్న వాళ్ళు 64 నియోజకవర్గాలు. 1 నుంచి అంటే ఇవేంటంటే నెక్ టు నెక్ నియోజకవర్గాల్లో ఈ పోల్ పర్సెంట్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేది అది 34 నియోజకవర్గాలు. 0 నుంచి -1.2, 0 నుంచి -1.2కి వెళ్ళిన నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు. సో ఇక్కడ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది, ఇక్కడ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ రూరల్ ఓట్లు. రూరల్తో అయిపోలేదు, అర్బన్ ప్రాంతం కూడా ఉంది. ఎందుకంటే అర్బన్ ప్రాంత ఓట్లు మాయని చెప్పుకుంటున్న కూటమికి సంబంధించిన వాళ్ళు. అర్బన్ ప్రాంత ఓటర్లు చూస్తే 0.31% నుంచి 13.47%. ఇమాజిన్ చేయండి, 13.48%. ఈ నియోజకవర్గాల సంఖ్య 27 ఉన్నాయి, 27 నియోజకవర్గాలు. సో ఇమాజిన్ చేయండి, ఈ 27 నియోజకవర్గాల్లో సాలిడ్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన ఓట్లు గ్యారంటీగా పడి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది న్యాచురల్గా ఏంటంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ ప్రాంత ఓట్లు తెలుగుదేశం అనే ఒక అపోహ ఉంది. అది నిజం అపోహ, రేపు ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ హార్డ్ కోర్ బెల్ట్ ఆఫ్ కూటమి. అయితే ఇది 27 నియోజకవర్గాలు. రూరల్ ఓటింగ్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు 124 నియోజకవర్గాలు ఉన్నాయి. మైనస్ ఓటింగ్ జరిగింది, -2% ఓటింగ్ జరిగింది 19 నియోజకవర్గాలు. ఇక అర్బన్లో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఉంది. అర్బన్లో కూడా ఓట్ పర్సంటేజ్ తగ్గింది. దాదాపు 0.58 నుంచి 2.78% ఓటింగ్ తగ్గిన నియోజకవర్గాలు 5 ఉన్నాయి. ఇవేంటో కూడా తర్వాత చూద్దాం. అర్బన్లో అయితే ప్రధానంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో దాదాపు 13% ప్లస్ ఓటింగ్ జరిగింది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం గేమ్ అంతా మారిపోయే అవకాశం ఉంది. దానిలో ఎవరు గెలవబోతున్నారో ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఈ అర్బన్ ప్రాంతంలో పోల్ పెరిగిన నియోజకవర్గాల్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక రూరల్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒకసారి రూరల్లో ఉన్న 124 నియోజకవర్గాల్లో ఇంట్రెస్టింగ్గా ఇక్కడ హైయెస్ట్ పోలింగ్ 2% నుంచి 7.53% పెరిగిన 64 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు ఉంటే ఊహించడానికి కొంచెం ఆసక్తికరమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకసారి నాకు ప్రాంప్ట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. కావలి
ఫస్ట్ హైయెస్ట్ రూరల్లో హైయెస్ట్ ఓటింగ్ జరిగింది కావాలి. తర్వాత పిఠాపురం, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం. ఈ 3 నియోజకవర్గాలు ఊహించండి. నెల్లూరు జిల్లా కావలి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అండ్ కుప్పం, చంద్రబాబు నాయుడు చేస్తున్న కుప్పం. ఈ 3 నియోజకవర్గాల్లో రూరల్ ప్రాంతంలో ఉన్న 3 నియోజకవర్గాల్లో పోల్ పర్సెంటేజ్ 2019 కంటే 2024కి 6% ప్లస్ పోలింగ్ జరిగింది. 6% ప్లస్. దట్ మీన్స్ మొత్తం గేమ్ అయితే ఇక్కడ మారిపోయే అవకాశం ఉంది. రవి గారు తప్పకుండా ఇది అంటే అంత ఇంటెన్స్గా దృష్టి అంత కేంద్రీకృతమైంది. పోటా పోటీ అంటాం చూడండి, హోరా హోరీ పోటా పోటీ ఆ స్థాయిలో జరిగింది కాబట్టి అది మనకు స్పష్టమవుతుంది. కావాలి కూడా ఆ విధంగా చూస్తే అది ఒక స్పెషల్ కొంచెం నెల్లూరు జిల్లాలో అర్బన్ అంటే మీరు ఓకే కావలి, కుప్పం, పిఠాపురం తర్వాత చూద్దాం. మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తారు? ఇప్పుడు దాదాపు యావరేజ్ 2 to 7.53% పోలింగ్ ఇంక్రీజ్ అండి. అంటే 2 నుంచి 7-5% మధ్యలో రకరకాల కాన్స్టిట్యున్సీలు 64 కాన్స్టిట్యున్సీ రకరకాల పోలింగ్ జరిగింది. కొన్ని ఎక్కువ కాన్స్టిట్యున్సీలో 5-6% ఎక్కువ జరిగింది, కొన్ని దాంట్లో 4-3% జరిగింది. సో 64 నియోజకవర్గాలు ఈ స్థాయి పోలింగ్ జరగటం వెనుక రీజన్స్ మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేసి ఆలోచించగలిగే అవకాశం కనిపిస్తుంది? చాలా సిగ్నిఫికెంట్ అండి. ఎందుకంటే 60-40 ఇది రూరల్ అర్బన్ తీసుకుంటే వైసీపీ టీడీపీ అంతకుముందుకు ఇప్పటికీ వీళ్ళకేమో ఇక్కడ 35 అక్కడ 65. ఆ విధంగా చూసినప్పుడు రూరల్ ఓటింగ్ ఎక్కువ భాగం ప్రిడామినెంట్గా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక అనుకూలం, వ్యతిరేకం పక్కన పెట్టండి. వీళ్ళకి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారనేది ఒక అభిప్రాయం. వీళ్ళ ఫోకస్ కూడా దాదాపు అదే విధంగా ఉంది. ఇప్పుడు పేదలు వర్సెస్ పెద్దలు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు వీటన్నిటిలో కూడా రూరల్ పూర్ అనే వాళ్ళు ఉంటారు కదా, డెఫినెట్గా ఉంటారు. అర్బన్ పూర్ డెఫినెట్గా ఉంటారు. నియోజకవర్గాల లెక్కలు చూసినప్పుడు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఇంకోటి కూడా ఉంది కదా, గ్రామాల్లో పార్టీల పరంగా చీలిపోయి ఉంటారు, ఐడెంటిఫైబుల్గా ఉంటారు. రావడం పోవడం ప్రతిదీ ఓపెన్. మీ లైవ్ టెలికాస్ట్ గ్రామాల్లో జరిగేది ఆల్మోస్ట్ లైవ్ టెలికాస్ట్. వేరే పట్టణాల్లో జరిగేది ఏమో కొంచెం రిమోట్ కంట్రోల్లో ఎవరో వస్తుంటారు పోతుంటారు, పూర్తిగా తెలియదు, మీరు చూపిస్తున్నారు కాబట్టి తప్ప. అందువల్ల రూరల్ సీన్ మారడం అన్నది ఒక పొలిటికల్ బ్యాటిల్ యొక్క ఇంటెన్సిటీని తెలియజేస్తుంది, కాన్సన్ట్రేషన్. మూడోది అఫ్కోర్స్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఆర్ పోల్ మేనేజ్మెంట్ అని కూడా మనం అనొచ్చు. ఈ మేనేజ్మెంట్ ప్రభావం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ కమిట్మెంటు వాడి పొద్దున్నే అడుగుతుంటాడు కదా. కాబట్టి వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్ ఇది. గ్రామాల్లో సగం 64 చోట్ల 7% అంటే దాదాపు నియర్లీ 8% పెరగటం అంటే డెఫినెట్గా మనం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని వచ్చి అక్కడ ఎదర్ వన్ సైడ్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. అధికార పార్టీకి అనుకూలమో ప్రతిపక్ష పార్టీకి అనుకూలం వన్ సైడ్ ఎలక్షన్ జరిగే అవకాశం. గెలిపించాలనో ఓడించాలనో వస్తే 64 నియోజకవర్గాలు గుర్తుపెట్టుకోండి. రేపు కౌంటింగ్ స్టార్ట్ అయిన సందర్భంలో కౌంటింగ్ ఈవీఎం మిషన్లు ఓపెన్ చేసిన తర్వాత మీకు వన్ సైడ్ 64 నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ వన్ సైడెడ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకు అనంటే మనకి రూరల్ ఓటింగ్లో ఆ స్థాయిలో కనిపిస్తుంది. అదేవిధంగా అర్బన్లో కూడా 27 నియోజకవర్గాల్లో 5 నుంచి అంతేనా 2 నుంచి అర్బన్లో కూడా 13% ఓటు పెరుగుతున్న ఇంకొక పాయింట్ తగ్గినవి చూడండి చాలా. దాంతో పోలిస్తే తగ్గినవి 5వ వంతుకే 20 చోట్ల మటుకే తగ్గింది. అర్బన్లో 5. కాబట్టి పెంచిన వాళ్ళు వచ్చి వేసిన వాళ్ళు చాలా ఒక ఫోకస్ తో టార్గెటెడ్ చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. మోహన్ మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను కంప్లీట్గా అగ్రీ చేస్తాను సార్ మీరు చెప్పిన దానికి. సో థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రతిదానికి మనం అంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంటేజ్ రూరల్లో పెరిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ బేస్ అంతా వైసీపీకి రూరల్ అనుకుంటున్నాం సార్. రూరల్లో ఖచ్చితంగా వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది సార్. ఎక్కడ పెరిగిందో ఖచ్చితంగా టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది సార్, దానిలో కూడా డౌట్ లేదు. అది చాలా క్లియర్గా విజిబుల్ ఉంది సార్. బికాస్ ద డివైడ్, ద నారేటివ్, దిస్ ఎలక్షన్ ఈజ్ అ నారేటివ్ బేస్డ్ ఎలక్షన్ సార్. క్లియర్గా చెప్పాలంటే ద ఎలక్షన్ అంటే మనం ఇప్పుడు అంటే నారేటివ్ అంటే సో నారేటివ్ బేస్డ్ ఎలక్షన్ అయిపోయింది సార్. జగన్ గారు ఫస్ట్ నుంచి అన్నాడు అనమాట, అంటూ ఉన్నారు ఆయన ఏమంటున్నారు, పేదవారికి పెత్తందారులకి. ఇటు సైడ్ ఏమంటున్నారు సార్, టీడీపీ ఆల్సో కేమ్ అప్ విత్ అ వెరీ గుడ్ నారేటివ్. టీడీపీస్ నారేటివ్ ఇస్ ఈవెన్ బెటర్ సార్ యాక్చువల్ చెప్పాలంటే. బికాస్ ఇక్కడ బాబు అక్కడ మోదీ సెకండ్ టైం, అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ కమింగ్ టు దిస్.
అండ్ కాస్ట్ వైడ్ డివైడ్ అయిపోయారు సార్ ఎక్కడికక్కడ. క్లియర్ వర్టికల్ డివిజన్ ఇస్ వెరీ మచ్ విజిబుల్ ఇన్ కాస్ట్. దాని చిన్న గురించి కూడా చిన్న తేడా ఉంది వస్తాను, రజనీ. కాస్ట్ గురించి వస్తాను, దానికి ఎందుకంటే వద్దాము. ఆ డీటెయిల్స్ కూడా తీశాను. ఓకే, అయితే ఓకే. దీంతో పాటుగా ఇంకో ఇంట్రెస్టింగ్ ఓటింగ్ ప్యాటర్న్, అంటే పోలింగ్ జరిగిన సరళిని అబ్జర్వ్ చేయాల్సిన అత్యంత కీలకమైన అంశం, ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికల్ని డిసైడ్ చేయబోతుంది ఎవరు? రూరల్ ఓటర్లని, అర్బన్ ఓటర్లని, బయట నుంచి వచ్చిన వాళ్ళని కాదు, మహిళా ఓటర్లు. మహిళా ఓటర్లు డిసైడ్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఫలితాన్ని. ఎలా డిసైడ్ చేయబోతున్నారు, ఎందుకు డిసైడ్ చేయబోతున్నారు ఒకసారి చూద్దాం. మహిళా ఓటర్లకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మహిళా ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఒక్క పాయింట్ చెప్తాను రజని. వైసీపీ ఓట్లు రూరల్లో ఎక్కువ ఉంటాయని చెప్పడం వేరు, రూరల్ ఓట్లన్నీ వైసీపీ అని చెప్పడం వేరు. రెండుకి చిన్న తేడా మనం గమనించాల్సిన అవసరం. వాళ్ళకి వచ్చేవి ఎక్కువగా అక్కడ ఉంటాయి, ఎక్కువగా ఉండొచ్చు న్యాచురల్ గా. కానీ గ్రామంలో వర్టికల్ గా గ్రామంలో రెండు గ్రూపులు ఉండొచ్చు. అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి రెండు గ్రూపులు డివైడ్. పార్టీల కంటే గ్రూపులు ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క ర్యాలీ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఏ గ్రూప్ బలంగా ఉంది అక్కడ అనేది అది డిసైడ్ అవుతుంది. అదే అంటే 40-60 రేషియో ఏది ఉందో ఇది కూడా అదే రేషియోలో డివైడ్ అవుతుంది. ఓకే, ఇక మహిళా ఓటర్లు ఎంతమంది? 2019లో 79.56% మంది పోల్ చేశారు మహిళా ఓటర్లు, కేవలం మహిళా ఓటర్లు. ఇప్పుడు 80.30, అంటే 0.73% ఓటర్ల సంఖ్య పెరిగింది. నెంబర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నెంబర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో 2019లో 1,57,00,000 మంది పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 2024లో 1,69,00,000 మంది, అంటే 13 లక్షల మంది అదనంగా పార్టిసిపేట్ చేశారు. ఇందాక మీకు గుర్తుంటుంది, ఫస్ట్ టేబుల్ చూసాము, అదనంగా 2019 కంటే 2024కి పోలైన ఓట్లు అదనంగా 16 లక్షలు మాత్రమే. ఇక్కడ మహిళలు చూస్తే 13 లక్షల మంది, గతం కంటే ఇప్పుడు 12 లక్షల మంది. గతం కంటే ఇప్పుడు 2009 కంటే 2024కి 12 లక్షలు, అంటే 16 లక్షల అదనంగా పోలైన ఓట్లలో మహిళలే అదనంగా ఉన్నారు అని అనటంలో మనకి సందేహం కనిపించట్లేదు. సింపుల్ క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16 లక్షల అదనంగా 2019 కంటే 24లో పోలైన ఓట్లు ఉంటే దాంట్లో 12 లక్షల మంది అదనంగా 2019 కంటే 2024లో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇది వెరీ 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 ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఈ మహిళలు డిసైడ్ చేయబోతున్నారు, ఈవీఎంలో ఓట్లు వేసి పెట్టారు, వీళ్ళు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అనేది మనకి 4వ తారీఖు తెలిసే అవకాశం ఉంది. రవి గారు, డెఫినెట్గా అంటే మహిళలు నిర్ణయాత్మక పాత్ర, డెసిసివ్ రోల్ మహిళా ఓటింగ్ది ఉందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మీరు ఈసారి పెద్ద మ్యాగజైన్ కూడా అదే ఉమెన్ పవర్ అని, దేశవ్యాప్తంగా ఇంకొంచెం ప్రపంచంలో కూడా ఉమెన్ ఓట్ ఎలా వేస్తారు, ఉమెన్ ఓట్ వేయడానికి వస్తే చాలా నిర్ణయాత్మకంగా వస్తారు. ముందు ఒక దీంతో వస్తారు, తర్వాత వాళ్ళ వ్యతిరేకత ఉమెన్ మెన్ అని కాదు, వాళ్ళ జీవితంతో ఉన్న జీవిత భారాలు, రోజువారీ సవాళ్ళు ఇవన్నీ అనుభవించి అందుకైనా మొదలు పెడితేనే నా అక్క చెల్లెమ్మలు అని మొదలు పెట్టడం కానీ, ఇంకొక ఆయన పసుపు కుంకుమ అంటాం కానీ, ఇవన్నీ కూడా ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్. ఉమెన్ ఇంటి పనుల్లో వాళ్ళకు అంటే ఇక్కడ నేను 2 సినారియోస్ చెప్తాను రవి గారు, 2 సినారియోస్ చెప్తాను. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరు బయట నిరసన తెలపడానికి ముందు వెనక ఆడుతుంటే గుంటూరు పట్టణంలో ఉన్న మహిళలు తొలిసారిగా బయటకు వచ్చి నిరసన చేశారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ చేసింది నిరసన గుంటూరులో ఉన్న మహిళలు. ఆ సినారియోని దీన్ని కనెక్ట్ చేసుకోవాలా. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కావచ్చు, రకరకాల స్కీములు, డీపీటీ స్కీములు ఏవైతే 2,70,00,000 2.70 లక్షల కోట్ల రూపాయలు డిస్పర్స్మెంట్ చేశారో డీపీటీ కింద, దాంట్లో మెజారిటీ ఉమెన్ అకౌంట్స్లోకి వెళ్ళింది. సో జగన్మోహన్ రెడ్డి డీపీటీ పనిచేసిందా, బటన్లు పనిచేసినాయా, చంద్రబాబు నాయుడికి సంఘీభావం చూపించిన ఆ ప్రభావం స్టేట్లో పనిచేసి ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మీరు స్పెసిఫిక్గా గుంటూరు అని చెప్పారు కాబట్టి అక్కడ వచ్చిన చెప్తున్నా, మహిళలు సహజంగా సానుభూతి అనండి, దాని మీద స్పందన అండి, ఇంత అన్యాయం అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదొకటి ఉంటుంది. మీరు చెప్పిన రెండో భాగంలోకి వస్తే గ్రామాల్లో రూరల్ పూర్ వాటిని నడపడానికి పడే సమస్యలు, వీటన్నిటిలో వచ్చే సహాయం దాన్ని ఏదో ఒక విధంగా కాపాడుకోవడం అనే భావన గ్రామాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఓటింగ్ మీరు ఇందాక చూపించినప్పుడు గ్రామాలు పట్టణాలని మహిళలకు సంబంధించి మొదటిది తప్పకుండా ఉంటుంది. చంద్రబాబు పాపం ఈ వయసులో ఆయన అరెస్ట్ చేయటం ఏంటి, ఈ సానుభూతి వచ్చే అవకాశం అందుకని ఇక్కడ వాళ్ళ బటన్ ఆ బటన్ బట్టి ఈ బటన్ నొక్కారా లేకపోతే వాళ్ళ దీన్ని బట్టి నొక్కారా అనేది ఇట్స్ ఓపెన్ క్వశ్చన్. తప్పకుండా ఎంతో కొంత సానుభూతి వేరే విషయం. కానీ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ మెమరీ ఈజ్ టూ షార్ట్ అని
మన భారతదేశ స్వభావాన్ని ఎవరో చెప్తారు. ఒకడెవడన్నా ఉరి ఏదైనా హత్య చేస్తే వాడి మీద సానుభూతి చూపిస్తారు, ఆ తర్వాత వాడిని ఉరి తీస్తుంటే అరే అయ్యో పాపం రెండింటికి అంటారని. అంటే ఆ సమయానికి ఒక ప్యాథటిక్ అయ్యో అనుకోవటం లాంటి తప్ప. మోహన్ మీరు నేషనల్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసి, నేషనల్ ఓటింగ్ సినారియోస్ని అబ్జర్వ్ చేసి, ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ చేసి చూస్తే ఈ ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? సార్ ఉమెన్ ఓటింగ్ ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఆంధ్రాలో సో ఉమెన్ ఓటింగ్ ఎక్కువ బెనిఫిషరీస్ ఎక్కువ ఉమెనే ఉన్నారు కాబట్టి ఉమెన్ ఓటింగ్ పెరుగుతుంది. అంటే ఉమెన్ ఓటింగ్ లేట్ నైట్ ఎక్కువ అయిందండి సార్. మా ఫీల్డ్ టీం నుంచి మాకు తెలిసింది ఏంటంటే ఈవినింగ్స్ అయిందంతా ఉమెన్ ఓటింగ్ ఎక్కువ అయింది, వాలంటీర్ల బాధ్యత తీసుకొచ్చి ఓట్లు వేయించారనేది ఎక్కువ డిస్కషన్ జరిగిందనమాట. సో ఆ ఉమెన్ అంతా వైసీపీకి ఓటేశారు అనుకోవడం తప్పు సార్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సార్, ఇఫ్ యూ వాంట్ టు డ్రా ప్యారలల్ దీనికి ప్యారలల్ డ్రా చేస్తే సార్, దీనికన్నా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్కి ముందు పసుపు కుంకుమ అని ఇచ్చారు సార్. ఒకవేళ అంటే డైరెక్ట్ బెనిఫిట్ అనమాట, జస్ట్ బిఫోర్ ఎలక్షన్ డైరెక్ట్ బెనిఫిట్, అది ఎంత ప్రభావం పడిందో మనం చూసాం సార్ 2019 ఎలక్షన్స్లో. సో అట్లా ఉమెన్ ఓటింగ్ కంప్లీట్ గా ఒక పార్టీకి వెళ్ళిద్ది అనేది అసలు మనం చెప్పలేం సార్. అది బెనిఫిట్ డైరెక్ట్ బెనిఫిట్ వేశారు కదా, ఉమెన్ మనకు ఓటేసేస్తారు అనుకోవడం తప్పు సార్. ఒకటేంటంటే సస్టైన్డ్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, లాడ్లీ యోజన ఇన్ మధ్యప్రదేశ్లో మొన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అందరూ అన్నది ఏంటంటే 110, 115 వరకు ఉంటుంది నెంబర్, 110 అన్నారు సార్, 110, 115 అన్నారు నెంబర్. బట్ ఇట్ వెంటల్ అది 150 దాకా వెళ్ళింది సార్ నెంబర్. నీకు అదొక్కటే కాదు, మధ్యప్రదేశ్ కాదు, ఛత్తీస్గఢ్ కూడా అందరూ మొత్తం కాంగ్రెస్ వస్తుంది అన్నారు. అక్కడ రివర్స్ రిజల్ట్ కనిపించింది. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కరెక్ట్ గా అంచనా వేయడంలో ఫెయిల్ అయింది. మధ్యప్రదేశ్ లో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉంది సార్. దెర్ ఇస్ అ డైరెక్ట్ స్కీమ్ విచ్ ఇస్ రిలేటెడ్. సో ఒక స్కీమ్ ఉమెన్ కి సంబంధించిన స్కీమ్స్, లైక్ హీ డిడ్ దెన్ సీఎం డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ దాట్. సో మన తెలుగు అయినా సార్ అది వన్ ఆఫ్ ద పాలసీ మేకర్స్ ఫర్ దాట్ స్కీమ్ ఆల్సో. సో అయితే ఆ స్కీమ్ చాలా ఇంపాక్ట్ పడింది సార్. ఆ ఇంపాక్ట్ వల్ల అవుట్పుట్ అంత పెరిగింది, అంటే 115 దగ్గర ఉండాల్సిన నెంబర్ 150 వరకు వెళ్ళింది. అదొక సస్టైన్డ్ బెనిఫిట్ ఉమెన్ కి ఇస్తే రిజల్ట్ ఉంటుంది అనేది, దట్స్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్కీమ్స్, డిపిటి స్కీమ్స్ లో మెజారిటీ స్కీమ్స్ ఉమెన్ అకౌంట్ లోకి నేరుగా పడుతున్నాయి. సో అంటే ఆంధ్ర పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు నార్త్ ఇండియన్ పీపుల్ బిహేవియర్ కి ఎప్పుడు సౌత్ ఇండియన్ పీపుల్ బిహేవియర్ కి కంపేర్ చేయొద్దు సార్. సో ఇప్పుడు అట్లా అంటే నార్త్ ఇండియాలో ద వేవ్ దట్ ఈస్ దేర్, ద వేవ్ టుడే దట్ ఈస్ దేర్ ఇన్ నార్త్ ఇండియా ఆర్ 2019 లో అంత వేవ్ ఉంది సార్. మన మీద ఎంత పడింది సార్? అది వెరీ లెస్, ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. నార్త్ ఇండియన్ బిహేవియర్, నార్త్ ఇండియన్ ఓటింగ్ ప్యాటర్న్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ ఓటింగ్ ప్యాటర్న్. ఈవెన్ బెనిఫిషియర్ బిహేవియర్ కూడా అంతే చేంజ్ ఉంటుంది అంటారా? పేదవాడు ఎక్కడైనా పేదవాడే కదా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మధ్యప్రదేశ్ అయినా. మోహన్ గారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా వేవ్ వచ్చింది కదా, మేబీ మే నాట్ బి ఫ్రమ్ మోడీ పాయింట్ ఆఫ్ వ్యూ. వేవ్ అయితే రాకపోతే 150 డిఫరెంట్ వేవ్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఉదాహరణకు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత దేశమంతా రాజీవ్ గాంధీకి 400 సీట్లు వచ్చాయి, ఎన్టీఆర్కి మటుకు 32 సీట్లు వచ్చి కేంద్రంలో ప్రతిపక్షమే కూర్చున్నాడు. కాబట్టి వేవ్ పాయింట్ ఏంటంటే ఉమెన్ బిహేవియర్ ఏమై ఉండే అవకాశం, ఉమెన్ బిహేవియర్ డిపిటి అనే పాయింట్ తోనే. ఒక్కొక్క నిమిషం మోహన్, డిపిటి పాయింట్ అనే పాయింట్ మీద ఉమెన్ బిహేవియర్ అబ్జర్వ్ చేయొచ్చా? లేదు అనుకుంటే ప్రభుత్వాలు మార్చాలి, లేదంటే సానుభూతి లాంటి, లేదంటే అన్యాయం జరిగిపోయింది, లేదా స్టేట్ కన్సర్న్ అనే పాయింట్ తో ఉమెన్ బిహేవియర్ యాక్ట్ చేసే అవకాశం. ఒకటి రజని, జనరల్ గా అరెస్టులు, కేసులు వీటి మీద నిరసన, అది తప్ప ఆ పర్టికులర్ గా ఆయన అరెస్ట్ అనేది ఇక్కడ పెద్ద ప్రభావం చూపించుంటుంది నేను అనుకోను. కానీ మద్యపానం అనేది ఒకటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. దాని మీద చాలా ప్రచారం జరిగింది, దాని మీద వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లా ఉంది, పెద్ద లేదు కాలేదు, కానీ వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఉంటుంది. కానీ మూడోది మటుకు సస్టైన్డ్ అని ఇందాక వారు అన్నట్టుగా ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో ఇచ్చారు, డిబిటి వాళ్ళ పేరుతో ఇచ్చారు, అమ్మ ఇవి ప్రభావం చూపించే సిగ్నిఫికెంట్ ఎంత అని కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇంకోటి అడుగుతా ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ లో చాలా మెచ్యూర్డ్, లోతైన ఓటరు, ఆలోచించగలిగిన ఓటరు. ఇక్కడ మేల్ ఒక రకంగా, ఒక ఇంట్లో మేల్ ఒక రకంగా, ఫిమేల్ ఇంకో రకంగా యాక్ట్ చేసే అవకాశం ఉంటుందా ఆంధ్రప్రదేశ్ ఓటర్ సైకాలజీ పాయింట్? వాళ్ళ జీవితానుభవమేనండి. మనం కేవలం పురుషులు స్త్రీలు అని చెప్పలేం. జీవితానుభవము, బాధలు వాళ్ళు చూసిన స్త్రీలకు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి. రెండోది ఎక్స్పోజర్లో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఒక సామూహికమైన ఓటింగ్ మహిళల నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పురుషుల్లో ఉన్నంత డైవర్జెన్స్ కంటే
మహిళల ఓటింగ్ జనరలీ టేకింగ్ ఎ సైడ్ ఈజ్ మోర్ పాసిబుల్. ఇక్కడ బ్రేక్ తీసుకోవడానికి ముందుగా ఒక క్విక్గా 3 పాయింట్లు చెప్తాను. ఒకటి, రూరల్ ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది 124 నియోజకవర్గాల్లో, దట్టు 64 నియోజకవర్గాల్లో బాగా ఎక్కువ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అర్బన్లో 27 నియోజకవర్గాల్లో పోల్ పర్సంటేజ్ విపరీతంగా పెరిగింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకుంటే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ గతంతో పోల్చుకుంటే 2019 ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 0.74, అంటే దట్ మీన్స్ 12 లక్షల ఓటింగ్ అదనంగా జరిగిన తీరు మనకి కనిపిస్తుంది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. చాలా మంది చెప్తున్నారు రూరల్ అండ్ ఉమెన్ కలిస్తే ఆ ప్రభుత్వం అంటే ఆ రెండు ఉన్న ఎవరికైతే ఓట్లు వేశారో వాళ్ళకి విజయం సాధ్యం అంటున్నారు. ఆ రకంగా చూస్తే వైసీపీకి ఎడ్జ్ మనకి కనిపిస్తుంది. కాదు అనుకుంటే, అలా కాకుండా బిహేవియర్ కనుక వేరే రకంగా ఉంటే, ఉమెన్ అదేవిధంగా రూరల్ ప్రాంత డివిజన్ కూడా క్లియర్ కట్గా డెవలప్మెంట్ ఫోకస్గా ఉంటే అది క్లియర్ కట్గా తెలుగుదేశం అండ్ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా ట్రెండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్ కాదు, ఇది డిస్క్లైమర్, ఇది కేవలం ఎనాలిసిస్ మాత్రం. కీలకంగా మారిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది, పోలింగ్ జరిగిన తీరుతన్నులు ఏంటి, వీటన్నిటికి జరిగిన అంశాల మీద మనం డిబేట్ చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నేను చెప్పిన లెక్కలు స్లైట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్సెల్ షీటు డేటా ఇవంతా ఉంటుంది కాబట్టి 0.01% స్లైట్ చేంజెస్ ఉండే అవకాశం ఉంది. డిస్క్లైమర్. ఇక ఇప్పటి వరకు చూసాం ఓవరాల్గా స్టేటు ఎవరెవరు ఏంటనే. అయితే అన్నిటికంటే ఆంధ్రప్రదేశ్ ఈసారి ఓటు చీలనీయం అని 3 సంవత్సరాల నుంచి క్యాంపెయిన్ చేస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంపాక్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఓటు చీలకుండా 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ కలవటం ద్వారా ఏం ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేయడం జరిగింది, నోటీస్ చేయడం జరిగింది. మనం చూద్దాం. 2014లో 2014లో 3 పార్టీలు కలిసినా కేవలం టీడీపీ, బీజేపీ మాత్రమే పోటీ చేసిన, జనసేన పోటీ చేయాలో మద్దతు తెలియజేసింది. 2019లో ట్రయాంగిల్ ఫైట్, అంటే ట్రయాంగిల్ అంటానికి లేదు, జనసేన కూడా తన ప్రభావాన్ని చూపించింది, ఎక్కడెక్కడ చూపించింది. ఆంధ్రప్రదేశ్ను మొత్తంగా 5 భాగాలుగా విభజిస్తే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు రాజధాని జిల్లాలు, అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్న ప్రకాశం, నెల్లూరు, తర్వాత రాయలసీమ 4 జిల్లాలు. ఈ మొత్తం చూస్తే ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే జనసేన ఇంపాక్ట్ కనిపిస్తుంది. 2019లో ఈ 38 నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మళ్ళీ డిస్క్లైమర్ మరి క్లియర్గా చెప్తున్నాను. 2019లో 38 నియోజకవర్గాల్లో జనసేన విడిగా పోటీ చేయటం వల్ల తెలుగుదేశం ఓడిపోయిన నియోజకవర్గాలు ఇక్కడ. వీటిల్లో అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు. ఈ 2 కలిపితేనే 29 నియోజకవర్గాల్లో ఓడిపోయిన మన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. సెఫాలజీలో 1+1 2 అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం, మ్యాథమెటిక్స్ ప్రకారం చూస్తే ఈ 38 నియోజకవర్గాలు జనసేన ఓట్ల ద్వారా మీకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కలిసే అవకాశం ఉంది. బీజేపీ ఓట్లు కూడా 0.56% వచ్చినాయి. ఆ ఓట్లు కూడా కలిపితే ఇంతకు మించి పెద్ద చేంజ్ ఉండే అవకాశం లేదు. 38 నియోజకవర్గాలు స్ట్రైట్ అవే టీడీపీ కాదు. ఆల్రెడీ 2019 ఎన్నికల రిజల్ట్ బెంచ్ మార్క్ తీసుకుంటే 23 చోట్ల టీడీపీ గెలిచింది. ఈ 38 మొత్తం కలిస్తే ఈజీగా 61 నియోజకవర్గం, 62 నియోజకవర్గాల్లో రెడీమేడ్గా టీడీపీ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది ఈ రిజల్ట్ని కనుక సిమిలర్గా కనుక చూస్తే. కానీ దీని ఇంపాక్ట్ నిజంగా యాజ్ ఇట్ ఈజ్గా పడుతుందా లేదా అంటే 2014లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఎలా ఉంది, 2019లో విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. అంటే మీరు అనేది 23, 18 కలిసి 38. ఓకే, యా 23 + 38 కలిపితే 61 సంథింగ్. సో 2014, 2019. 2014లో కూటమి యాజ్ ఇట్ ఈజ్గా కలిసి పోటీ చేసింది, కానీ జనసేన ఫీల్డ్లో లేదు, టీడీపీ, బీజేపీ మాత్రం. ఆ సందర్భంలో 85 నియోజకవర్గాలలో గెలుపోటములు 10,000 ఓట్ల డిఫరెన్స్లో, అంటే 10,000 ఓట్ల డిఫరెన్స్లో గెలుపోటములు డిసైడ్ చేయబడింది 85 నియోజకవర్గాలు. 80 మళ్ళీ చెప్తున్నాను, 2014లో 10,000 ఓట్ల లోపు మెజారిటీ డిసైడ్ చేయబడింది 85 నియోజకవర్గాలు. 2019లో సేమ్ 10,000 ఓట్ల లోపు మెజారిటీలు ఉన్నది 45 నియోజకవర్గాలు. సో 2014లో 85 కలిసి పోటీ చేస్తే 85 నియోజకవర్గాల్లో 10,000 కంటే ఓట్లు డిసైడ్ చేసిన పరిస్థితి 85 నియోజకవర్గాల్లో ఉంది. అదే వేరేజ్ విడివిడిగా పోటీ చేస్తే దాని సంఖ్య 45కి తగ్గింది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. 2014, 2019 కలిపి కామన్గా
10,000 లోపు నియోజకవర్గాలు ఉన్నాయి ఏంటి అని కామన్గా తీస్తే 21. బిఫోర్ స్లైడ్కి వెళ్దాం ఒకసారి. కామన్గా 21 నియోజకవర్గాల్లో 10,000 లోపు మెజారిటీ ఉన్నది. 2014, 2019 రెండు ఎన్నికల్లో 10,000 ఓట్ల లోపు పరిమితమైపోయిన నియోజకవర్గాలు 21. సో ఈ 21 నియోజకవర్గాలు అత్యంత క్రూషల్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ సమైక్య ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నప్పటికీ సపరేట్ రాష్ట్రంలో యాక్టివ్ పాలిటిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3 ఎన్నికలు జరిగితే 2 ఎన్నికలకు సంబంధించిన డేటాను బట్టి చూస్తే 21 నియోజకవర్గాలు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ 21 నియోజకవర్గాల్లో గెలుపోవటంలో స్లైట్గా 1000, 2000, 3000, 4000 ఓట్ల మెజారిటీతో ఉండే అవకాశం ఉంది. అదే 21. ఇందా మీరు చెప్పిందని దీనికి ఒక ఇంట్రెస్టింగ్ అనాలజీ కనిపిస్తుంది. 38, 23 కలిపి 61 అన్నారు కదా. ఇక్కడ కూడా దాదాపు 45, 21 కలిపితే 66 మ్యాథమెటిక్స్ అవుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే 10,000 ఓట్ల లోపు. ఇందాక ఫస్ట్ దీని అన్నిటికంటే మనం మళ్ళీ పూర్వాశ్రమంలోకి వెళ్ళాలి. మనం దాదాపు 7% నుంచి 13% వరకు, అర్బన్లో అయితే 13% పోలింగ్ అయిన నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా రూరల్లో అయితే 7.53 మ్యాక్సిమం పోల్ అయిన నియోజకవర్గాలు ఉన్నాయి. బిఫోర్ స్లైడ్. సో 21 నియోజకవర్గాల స్లైడ్. సో అక్కడ పోల్ పర్సంటేజ్ పెరిగింది. ఇక్కడ మనకి 21 నియోజకవర్గాలకు సంబంధించిన అంటే 10,000 ఓట్ల ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం. అంటే ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో 5% పోలింగ్ గనక ఎక్స్ట్రా పోల్ అయితే దట్ మీన్స్ 10,000 ఓట్లు అదనంగా పోల్ అయినట్టుగా లెక్క పెట్టాలి. 10,000 ఓట్లు పోల్ అవ్వాలంటే 5% పోలింగ్ జరగాలి. సో 5% పోలింగ్ అదనంగా జరిగిన నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 21 నియోజకవర్గాల గెలుపోటములు డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అదనంగా జరిగిన పోల్ పర్సంటేజ్తో. ఏంటి ఆ 21 నియోజకవర్గాలు? ఒకసారి తెలుగుదేశం, ఒకసారి వైసీపీ 10,000 లోపు ఓట్లతో గెలిచిన నియోజకవర్గాలకు మొత్తం లిస్టు చూస్తే ఇక్కడ ఉంది. ఉత్తరాంధ్ర సంబంధించి మొత్తం 21 జిల్లాల లిస్టు. నేను చదివే పని లేకుండా స్క్రీన్ మీద ఎవరైనా ఉంటే సేవ్ చేసుకోవచ్చు. ఈ 21 నియోజకవర్గాలు ఒకవేళ గనక అటు ఇటు నేరో మెజారిటీ అంటే సింపుల్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి, అంటే 90-100 నియోజకవర్గాలతో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఎవరికైనా ఇప్పుడున్న వైసీపీకి కావచ్చు, వద్దాం అనుకుంటున్న టీడీపీ కూటమికి కావచ్చు, వీళ్ళందరూ రావాలంటే 21 నియోజకవర్గాలు క్రూషియల్, చాలా క్రూషియల్. ఈ 21 నియోజకవర్గాల్లో అదనంగా పోల్ పర్సంటేజ్ నమోదైన వాళ్ళు ఎవరికి ఓటేసి ఉంటే అది టీడీపీకి ఓటేసి ఉంటే టీడీపీకి, వైసీపీకి ఓటేసి ఉంటే వైసీపీకి. కానీ దీంట్లో మిక్స్డ్గా కనిపిస్తున్నాయి రూరల్ నియోజకవర్గాలు, అర్బన్ నియోజకవర్గాలు కంబైన్డ్గా కనిపిస్తున్న తీరు మనకి కనిపిస్తోంది. ప్రధానంగా టెక్కలి, శ్రీకాకుళం, బొబ్బిలి, యలమంచిలి ఆల్మోస్ట్ సెమీ అర్బన్ రూరల్ ప్రాంతాలకు సంబంధించింది. తర్వాత ప్రకాశం జిల్లాలో నెల్లూరు సెమీ అర్బన్ ఉంటుంది, సంతనూతలపాడు, కొండపి రూరల్ గ్రామాలు. తర్వాత ఉభయ గోదావరిలో పత్తిపాడు, కాకినాడ రూరల్, రాజులు, కొత్తపేట కంప్లీట్ రూరల్ గ్రామాలు. రాయలసీమలో కర్నూలు, ఉరవకొండ, నగిరి రూరల్ గ్రామాలు. చూస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గన్నవరం సెమీ అర్బన్ ఉండే అవకాశం ఉంది. విజయవాడ కంప్లీట్ అర్బన్, జగ్గయ్యపేట, తాడికొండ, మంగళగిరి ఇవన్నీ ఆల్మోస్ట్ రూరల్ అనుకోవచ్చు. పొన్నూరు, వేమూరు, పత్తిపాడు ఇవి కూడా రూరల్, అక్కడక్కడ స్లైట్ సెమీ అర్బన్ తగిలే అవకాశం ఉంది. సో మిక్స్డ్ 21 చోట్ల మాత్రం మిక్స్డ్ ఫలితాలు ఉంటాయా లేకపోతే వన్ సైడెడ్గా ఉంటాయి? రవి గారు, ఒక కీలక నియోజకవర్గం కూడా ఉంది, మంగళగిరి కూడా ఉంది. తాడికొండ, నేను తాడికొండ గురించి చెప్పాలి రవి గారు. తాడికొండ నియోజకవర్గం ఇంట్రెస్టింగ్గా అమరావతి రాజధాని కావాలని దాదాపు 2-3 సంవత్సరాల పాటు ఉద్యమం జరిగింది. కానీ ఇంట్రెస్టింగ్ అక్కడ పోల్ పర్సెంటేజ్ తగ్గింది. పోల్ పర్సెంట్ -0.5 మైనస్ జరిగింది. సో అంత ఉద్యమం జరిగిన దగ్గర పోల్ పర్సెంటేజ్ తగ్గింది, మిగతా చోట్ల పోల్ పర్సెంటేజ్ పెరిగింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం. రిజల్ట్ వచ్చే రోజు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా జరిగింది అనేది మనం అబ్జర్వ్. జోస్యాలు కూడా అలాగే ఉన్నాయి, జోస్యాలు కూడా అలాగే ఉన్నాయి. జోస్యాలను మనం నమ్మం కాబట్టి డిస్క్లైమర్. సో ఈ 21 నియోజకవర్గాలు 10,000 ఓట్ల లోపు ఇన్ఫ్లుయెన్స్ చేసేది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఓటింగ్ థంపింగ్ మెజారిటీలో వచ్చింది కాబట్టి నేను వాటిని కన్సిడర్ చేయట్లేదు, అదొక్కటే కన్సిడర్ చేయట్లేదు. 2014లో సేమ్ కూటమి యాజ్ ఇట్ ఈజ్ పోటీ చేసింది, దాన్ని కూడా నేను కన్సిడర్ చేయాలి. రెండింటిని కలిపి కామన్గా తీస్తే 21 నియోజకవర్గాలు కనిపిస్తాయి. వీటిలో కీన్ ఫైట్ ఇక్కడ జరుగుతుంది. పైగా ఈ నియోజకవర్గాలు కూడా పొలిటికల్లీ సెన్సిటివ్, వోలటైల్. మీరు చూస్తే గన్నవరము, మంగళగిరి, లేకపోతే అక్కడ జగ్గంపేట, పత్తిపాడు, ఇవన్నీ కొత్తపేట, పత్తిపాడు, కర్నూలు, కొండెపి,
టెక్కలి, ఇవన్నీ కూడా. కాబట్టి డెఫినెట్గా టెక్కలి, పొన్నూరు ఉందనుకోండి, పొన్నూరు అక్కడ ఇప్పుడు ఈ సత్యనపల్లిని పొన్నూరును పోల్చి కొంచెం మాట్లాడుతున్న పరిస్థితి. గన్నవరం సరే అనేక కారణాల వల్ల. విజయవాడ వెస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి పోటీ చేశాడు సుజనా చౌదరి. దీంట్లో కొన్ని నియోజకవర్గాలు వైసీపీ ఇప్పటివరకు గెలవని నియోజకవర్గాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్గా గన్నవరం, అట్లా నియోజకవర్గాలు చాలా. టెక్కలి ఇప్పటి వరకు గెలవలేదు. అచ్చెన్నాయుడు ఉన్నాడు, ఈసారి ఓడించాలని చెప్పి ఆ పార్టీ అనుకుంటుంది. అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. అట్లా చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో అసలు వైసీపీ ఇప్పటి వరకు అక్కడ గెలవని నియోజకవర్గాలు కూడా మనకి అనిపిస్తున్నాయి. ఒకసారి ప్రీవియస్ గ్రాఫిక్ వెళ్దాం. జనసేన ఇంపాక్ట్ గోదావరి జిల్లాలో తక్కువగా ఉండడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. 10,000 అంటే గోదావరి జిల్లాలో అటో ఇటో క్లియర్గా ఉంటారు. అది ఎప్పుడు కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ స్వింగ్ అనేది గోదావరి. ఇప్పుడు 2014లో కూడా ఎప్పుడైతే గోదావరి డిసైడ్ అయిందో జగన్ మీద ఆయన ఆశ తగ్గిపోయి వీళ్ళు వచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ మొత్తం ఇటు వచ్చాయి. ఇప్పుడు గోదావరి జిల్లాలు ఇందులో తక్కువగా ఉండటం అన్నది ఒక సిగ్నిఫికెంట్ పాయింట్. ఇప్పుడు జనసేన వాళ్ళు కలిసినందువల్ల మ్యాక్సిమం ఇంపాక్ట్ పడే జిల్లాలు కూడా అవే, ఉభయ గోదావరి జిల్లాలు. సో దట్ వే వెరీ ఇంట్రెస్టింగ్. రాయలసీమలో 3 అంటే 4 జిల్లాల మీద 3 నియోజకవర్గాలు అంటే మిగిలిన వాటన్నిటిలో అంత కీన్గా చూపించట్లేదు. కాబట్టి ఉత్తరాంధ్ర కూడా మిక్స్డ్గా ఉంది. నిజానికి కృష్ణా గుంటూరు ఇది ఒక సెన్సిటివ్ పాయింట్. ఏమంటే ఉభయ గోదావరి జిల్లాలో స్వింగ్ ఉండే అవకాశం కృష్ణా గుంటూరు జిల్లాలో పొలిటికల్ ఫైట్ బిట్టర్గా జరగబోతుంది అనే ఒక ఫ్యాక్ట్. అది సోషల్, పొలిటికల్, ఫైనాన్షియల్, క్యాపిటల్ అన్నీ మీరు కలపొచ్చు. కృష్ణా గుంటూరు జిల్లాలో అది చాలా సీరియస్ ఫైట్ జరుగుతుంది అనేది. జనసేన ఇంపాక్ట్ గురించి వెళ్ళడానికి ముందుగా రీజనల్ వారీగా ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఎన్ని సీట్లు సాధించారనేది ఒక గ్రాఫ్ చూద్దాం. అది చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది, కూటమి కలవటం దగ్గర ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది. 2014, 19, 24 ఈ 3 సరే 24 రిజల్ట్ రాలేదు. ఇక్కడ 2019 ఫస్ట్ టేబుల్ 2019 పెట్టాం. ఎందుకంటే 2019లో విడివిడిగా పోటీ చేశారు, 2014లో కలిసి పోటీ చేశారు. సో జనసేన అప్పుడు లేకపోయినా కలిసి పోటీ చేస్తే ఏంటి, విడిదీసి పోటీ చేస్తే ఏంటి. ఫస్ట్ మనం మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చూద్దాం. విడివిడిగా పోటీ చేస్తే 2019లో విడివిడిగా పోటీ చేస్తే కూటమి అప్పుడు తెలుగుదేశంకి 38% వచ్చింది, జనసేనకి 5% వచ్చింది. కానీ ఇక్కడ 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. దట్ మీన్స్ ఈసారి ఉత్తరాంధ్ర చాలా క్రూషియల్ అనుకోవచ్చు. ఎందుకు క్రూషియల్ అంటున్నానంటే 2014 టేబుల్ చూడండి. 2014 వైసీపీకి 41% ఉంటుంటే టీడీపీకి 45%. అంటే కూటమి అడ్వాంటేజ్ ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కూటమి అడ్వాంటేజ్ అయితే ఈసారి కూడా సేమ్ ఇదే నెంబర్ 45% ఓట్ బ్యాంక్ టీడీపీ పొందగలుగుతుందా, టీడీపీ జనసేన కూటమి పొందగలుగుతుందా అనేది ఇంట్రెస్టింగ్ పరిణామం. ఇది ఉత్తరాంధ్ర. వెరాజ్ నెక్స్ట్ మనం గోదావరి జిల్లాలు చూద్దాం. వాళ్ళిద్దరు కలిపితే 43 ఉంది, మళ్ళీ 44 అంతే. సో మనం గోదావరి జిల్లాల్లో కనుక ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలు గ్రాఫ్ ఒకసారి వేస్తే గోదావరి జిల్లాలు కూడా 2019లో విడివిడిగా పోటీ చేస్తే ఇక్కడ టీడీపీకి 35% ఓట్లు వచ్చినాయి, జనసేనకు 13% ఓట్లు వచ్చినాయి. వెరాజ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలు రావడానికి కారణం ఇక్కడ 44% 2019లో కారణమైంది. అదే ఇక్కడ జనసేన ఈ 2 కలిసిని, ఇది 2014లో కలిసి పోటీ చేశారు కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు 45%. ఇప్పుడు కూడా సేమ్ గోదావరి జిల్లాల్లో ఇదే ఇంపాక్ట్ అవుతుందా, లేదంటే తెలుగుదేశం పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. కూటమి గట్టినప్పుడు ఎలా ఉంది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 45% ఓట్ బ్యాంక్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్ బ్యాంక్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది గోదావరి జిల్లాలో. సో ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాలో క్లియర్ కట్ కూటమి ఇంపాక్ట్ ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత రాజధాని జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా మనం చూడొచ్చు. విడివిడిగా పోటీ చేస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47% ఓట్ బ్యాంక్ వస్తే తెలుగుదేశంకి 41, జనసేనకి 5.61 ఇది మాత్రమే వచ్చింది. అదే కూటమి కట్టినప్పుడు 2014లో కూటమి కట్టారు. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ ఓట్ బ్యాంక్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాజధాని జిల్లాలో. తర్వాత విడివిడిగా చేసినప్పుడు ఎక్కువగా వచ్చాయి రజని, వాస్తవంగా మొత్తం చూస్తే టోటల్ విడివిడిగా మొత్తం చూస్తే ఎక్కువ మొత్తం వస్తున్నాయి. అంటే ఓట్లు ట్రాన్స్ఫర్ 100% అవుతుందా లేదా. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది ఎలక్షన్ లీడ్ చేస్తాను, అదే పాయింట్ చేస్తాను. నెక్స్ట్ కోస్తా జిల్లాలు ఏవైతే ప్రకాశం నెల్లూరు జిల్లాలో 53% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విడివిడిగా పోటీ చేస్తే ఇక్కడ తెలుగుదేశంకి 40%,
40.5%. ఈ జనసేన పెద్ద ప్రభావం చూపలేదు, 1.5% కూడా లోపు లిమిట్ అయిపోయింది. అదే విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47%, కలిసి పోటీ, కూటమి కలిసి పోటీ చేస్తే 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి 43%, ఆల్మోస్ట్ 44% అనుకోవాలి. ఇక రాయలసీమ జిల్లాలకు వెళ్దాం. ఇది క్రూషల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఇందాక ఉత్తరాంధ్ర తరహాలో 54%, 2014లో 54% వస్తే టీడీపీకి 38% ఓట్ బ్యాంక్ వచ్చింది 2019లో. 2014లో కూటమి కట్టినప్పుడు కూడా ఇక్కడ టీడీపీకి కేవలం 43% ఓట్ బ్యాంక్ వస్తే వైసీపీకి 46.87%. సో క్లియర్ కట్గా మనకి ఏమర్థమవుతుంది, రాయలసీమ కూటమి కట్టినా కట్టకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా. అదేవిధంగా మీకు గ్రేటర్ రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, ఈ 2 జిల్లాలు కూటమి కట్టినా కట్టకపోయినా ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తూ ఉన్నాయి. రాజధాని జిల్లాలు చూస్తుంటే స్లైట్ కూటమి అంటే తెలుగుదేశంకి కొంచెం స్లైట్ ఎడ్జి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కూటమి కడితే కూటమికి అడ్వాంటేజ్ కనిపిస్తుంది, కూటమి కట్టకపోతే ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది గత ఎన్నికల రిజల్ట్ని బట్టి చూస్తే. ఇప్పుడు డిసైడ్ చేద్దాం, కూటమి అడ్వాంటేజ్ అయిందా, డిసడ్వాంటేజ్ అయిందా? రవి గారు. తప్పకుండా గోదావరి జిల్లాలో డెఫినెట్ అడ్వాంటేజ్, ఆ తర్వాత రాజధాని జిల్లాలో కొంత, దాని తర్వాత నెక్స్ట్ అడ్వాంటేజ్ కూటమికి ఉంటుంది. సింగిల్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ కూటమి వాళ్ళిద్దరు కలవటం. నేషనల్ పార్టీస్ ఏం లేదనుకోండి, 2% కంటే తక్కువ ఉంటాయి కదా. సో నేను జనసేన కూటమికి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఇచ్చింది. ఖచ్చితంగా అడ్వాంటేజ్. అసలు మోరల్ పొలిటికల్ పక్కన పెడదాం, ఓట్ పర్సెంటేజ్లో కానీ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా? చాలా మంది గోదావరి జిల్లాలో వాళ్ళు వెట్టికలేసే బ్యాచ్ చాలా మంది ఉంటారు, గోదావరి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ డిసైడ్ చేస్తుంటారు. కాపులకి తెలుగుదేశం ఓట్లు జనసేనకు పడి కానీ జనసేన ఓట్లు తెలుగుదేశం పడలేదనే వాళ్ళు కొంతమంది, జనసేనకు సంబంధించిన అనేక మంది టీడీపీ ఓటేయలేదు, లేకపోతే టీడీపీ వాళ్ళు జనసేనకు ఓటేయలేదు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీ అబ్జర్వేషన్? దట్ ఈస్ మల్టిపుల్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా ఓట్లలోకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ఒకటి, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఈ అరేంజ్మెంట్తో సాటిస్ఫై ఓట్ చేశారా లేదనేది రెండవది. ఇప్పుడు పిఠాపురం ఉందనుకోండి, వర్మని ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా వేస్తుంటే మన డిస్కషన్ వేరుగా ఉండేది. వర్మన్ మేనేజ్ అనేక విధాలు ఆయన సో ఈ పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది, కొన్ని చోట్ల డెఫినెట్గా అడ్వాంటేజ్. సో ఈ 2 ప్రాంతాలు జనసేన ప్రభావం ఖచ్చితంగా. ఉభయ గోదావరిలో మేజర్గా, కృష్ణా, గుంటూరులో నెక్స్ట్. ఉభయ గోదావరిలో 2019లో జనసేన చీల్చిన ఓట్లు కనుక చూస్తే గాజువాకలో 58,000 ఓట్లు చీల్చింది, అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి లెక్కేయచ్చు. కాకినాడ రూరల్లో ఆల్మోస్ట్ 40,000 ఓట్లు, కాకినాడ సిటీలో 30,000 ఓట్లు, ముమ్మడివరంలో 33,000 ఓట్లు, అమలాపురంలో 45,000 ఓట్లు, గన్నవరంలో 39,000, కొత్తపేటలో 35,000, ఇట్లా బీభత్సంగా కనిపిస్తున్నాయి ఓట్లు చీలక. ప్రజారాజ్యం రోజుల్లో కూడా వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద 18 అయినా అక్కడ కొన్ని చోట్ల 21% దాకా వాళ్ళకి. సో ఇప్పుడు వైసీపీకి అక్కడ బాగా డంటపడే అవకాశం డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఇంకా కృష్ణా, గుంటూరు మీద ఇప్పుడు ఏదో పోలింగ్ అయ్యాక కొంచెం ఆశలు అంటున్నారు కానీ, లేకపోతే అసలు మిగిలిన రాష్ట్రం గురించే వాళ్ళు ఎక్కువ. ఒక చిన్న బ్రాడ్ లెక్క ఏంటంటే 49 పాయింట్స్ సంథింగ్ 50% వైసీపీకి వచ్చేయండి, 40% దగ్గర 39 పాయింట్ సంథింగ్ తెలుగుదేశానికి వచ్చాయి. ఇప్పుడు 5% పవన్ కళ్యాణ్కి అనుకుంటే 5 కలిస్తే ఒక 3% స్వింగ్ కావాలి. ఇప్పుడు ఈ ఫలితం అటు ఇటు కావాలంటే 3% స్వింగ్ ఎవరికి వస్తే వాళ్లకు న్యాచురల్గా 3% ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంటుంది, స్వింగ్ మాకు వస్తుంది అనుకోవటం అనుకుంటుంది. అంటే అందుకే ఫోకస్డ్గా పెట్టి వీళ్ళు ఓటింగ్, పెరిగిన ఓటింగ్ ఇందాక మీరు చర్చ చేశారు కదా, ఇది ఎవరికి అయింటుంది ఎవరైంటుంది అని. కానీ ఇంకోటి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, నాకు పాజిటివ్ ఓటు పడింది, పథకాలేనే నాకు ఓటు తీసుకొచ్చింది, నాకు చరిత్రలో ఎవరు ఊహించని ఓటు నాకు మీరు చూస్తారని ఐపాక్కి వెళ్ళి చెప్పినట్టున్నారు. సో అలాంటి పాజిటివ్ ఓటు మీకు ఏమన్నా కనిపిస్తుంది? నేను చిన్న కప్లెట్ రాస్తుంటా, ఎన్నికలప్పుడు రాసా, ఆశకైనా ఉండొద్దా జగనన్న హద్దు, అన్నీ మాకేనంటూ మరీ ఓవరొద్దు అని. అన్నీ 150 పైన వస్తాయి, 160 వస్తాయి అనొచ్చు, కానీ బూస్ట్ నిలబెట్టడానికి దీని అంతటికి ఉండొచ్చు, కానీ దే ఆర్ ఫేసింగ్ ఎ టఫ్ ఫైట్ అని దానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సంథింగ్ అరౌండ్ అని ఏదో వాళ్ళ లెక్కలు, ఇంకా మళ్ళీ మీరు డిస్క్లైమర్ చెప్తారు కదా. కాబట్టి డెఫినెట్గా టఫ్ ఫైట్ జరిగింది. స్వింగ్ ఫ్యాక్టర్ ఏంటి,
ఓ 3% ఓట్లు ఎవరు చేస్తారు? మీరు రూరల్ అర్బన్ ఈ డివిజన్స్ టఫ్ ఫైట్, లోకల్ ఇండిపెండెంట్ ఎవడన్నా ఉన్నాడో, రెబెల్ ఉన్నాడో, అక్కడ గ్లాసు సింబల్ ఏదైనా ఉందా? చెప్తున్నారు కాకినాడ ఎంపీ క్యాండిడేట్, కాకినాడ ఎంపీ క్యాండిడేట్ గ్లాస్ ఉంది, గ్లాస్ పైన బొట్టు ఉందంట, గ్లాస్ కింద ఇంకోటి ఏదో సిమిలర్ కైనా గుర్తుందంట, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. 31 కాన్స్టిట్యున్సీస్లో గ్లాస్ ఉంది, వీళ్ళు కాని వాళ్ళకు. మరి అవన్నీ కూడా కొన్ని వందలు పోయినా టఫ్ ఫైటే అయితే కనుక ఇప్పుడు మీరు చూపే ప్రకారం 5,000 లోపు గెలిచినవి 22 సీట్లు ఉన్నాయనుకుంటే, అందులో 25తో గెలిచిన విజయవాడ దగ్గర నుంచి ఉన్నాయి, 25తో గెలిచినవి కూడా. ఇవన్నీ తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టఫ్ ఫైట్, ఛాలెంజింగ్ ఫైట్. మోహన్ నీ కంక్లూజన్ ఏంటి? సార్ 2 పాయింట్స్ సార్ నా దగ్గర నుంచి. సార్ ఈ కాపు ఓటు ఏదైతే ఉందో 2 వేస్లో చూడాలి సార్ దాన్ని. సో ఒకటేంటంటే జనసేన పోటీ చేసిన సీట్స్, జనసేన టీడీపీ పోటీ చేసిన సీట్స్, టీడీపీ బీజేపీ పోటీ చేసిన సీట్స్ రెండుగా చూడాలి సార్. ఖచ్చితంగా పాయింట్ నెంబర్ 1 లైక్ 21 సీట్స్లో కంప్లీట్ పోలరైజేషన్ అయ్యి ఉంటుంది సార్ కాపుస్ది. ఆల్రెడీ మాకు ఒక అంటే బీట్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసి ఉండొచ్చు, కానీ అంటే లైక్ అక్కడ గురించి ఎందుకు పోటీ చేశారనే సబ్జెక్ట్ తీయడం మొదలు పెడితే మనం ఇట్ ఈస్ వెరీ మచ్ విజిబుల్ దట్ ఆ 21 సీట్స్లో ఖచ్చితంగా పోలరైజేషన్ జరిగింది సార్. మిగతా సీట్ పరిస్థితి ఏంటి అక్కడ అది పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. ఎంత పర్సంటేజ్ మారుంటుంది? రెండోది సార్, మీరు చెప్పిన దానిలో ఇందాక మీరు మాట్లాడేటప్పుడు చెప్పారు, అంటే మీరు కంపేర్ చేసేటప్పుడు 2014, 2024 కంపేర్ చేస్తున్నారు. 10 years జరిగిపోయింది సార్. 5 ఏళ్ళు చంద్రబాబు గారు రూల్ చేశారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రూల్ చేశారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి నెవర్ రూల్డ్. ఆ రోజున్న ఈక్వేషన్స్ అంత కాన్సాలిడేట్ అవ్వడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రూల్ చేయలేదు అప్పటిదాకా, ఈ బెనిఫిట్స్ అన్ని ఇవ్వలేదు, బెనిఫిషరీస్ లేరు, బెనిఫిషరీ అనే సబ్జెక్ట్ లేరు, బెనిఫిషరీస్ కాస్ట్ లేదు సార్. లైక్ బెనిఫిషరీస్ కాస్ట్ లేదు, లైక్ ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ బెనిఫిట్స్. సాచురేషన్ మీద వెళ్తుంది బెనిఫిట్స్ అనేటివి. చంద్రబాబు నాయుడు గారు కూడా సాచురేషన్ మీద ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఈయన ఇచ్చారు, సాచురేషన్ మీద ఇచ్చారు. సో సాచురేషన్ మీద ఇచ్చినప్పుడు బెనిఫిట్స్ తర్వాత అంటే 5 years కి కంపారిజన్ సార్ ఇప్పుడు జరిగిన ఎలక్షన్. సింపుల్ గా చెప్పాలంటే ఇన్ కాపు కమ్యూనిటీ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ వి టాక్ కాస్ట్ బేసిస్ ఎన్ని కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఇక్కడ ఎన్ని సీట్లు ఇచ్చారు, వీళ్ళు కాపూస్ ఖచ్చితంగా అగ్రిగేట్ చేసి చూడగలరా, అంత బిగ్గర్ పిక్చర్ లో చూడగలరా దాన్ని, ఆ సబ్జెక్ట్ ని? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు 50 తీసుకుంటారన్నారు, 50 నుంచి 24కి వచ్చింది, 24 నుంచి 21కి వచ్చింది. చాలా మంది కాపూస్ డిసైడ్ ఉన్నారు. బట్ దట్ ఈస్ ద మోస్ట్ స్ట్రాటజిక్ మూవ్ ఎనీ పొలిటీషియన్ క్యాన్ డూ. అంటే లైక్ పర్ఫెక్ట్ స్ట్రోక్ అది. హీఈస్ ద హీరో ఇఫ్ కూటమి విన్స్ టుడే. బట్ ఒకవేళ అంటే కమ్యూనిటీని ఓన్ చేసుకోలేకపోయారు ఆ డెసిషన్తో. ఆ కమ్యూనిటీని ఓన్ చేసుకోలేకపోయిన ఫ్యాక్టర్ ఇప్పుడు ఎలా చూపించింది ప్రభావం ఈ మిగతా సీట్లలో? ఆ 21 కాకుండా మిగతా సీట్లలో ప్రభావం ఎలా చూపించింది అనేది పెద్ద క్వశ్చన్ సార్. ఐ థింక్ ఆ 21 సీట్లలో అయితే మాకున్న ఫీల్డ్ టీమ్ డేటా ప్రకారం క్లియర్గా దెర్ ఈజ్ అన్ ఎడ్జ్. 21లో కాపు పోలరైజేషన్ క్లియర్ కనపడుతుంది. అంటే ఐ మీన్ టు సే దట్ తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటున్నారా, అవదనుకుంటున్నారా? కేవలం కాపు లెక్కలో తీసినవి కాదు, అది మనం క్లియర్ గా కాదు. అక్కడ కన్సాలిడేటెడ్ గా కొంచెం కాపులు ఎక్కువ ఉండే అవకాశం, వాళ్ళు 100% పోలరైజ్ అయ్యారు. తెలుగుదేశం కూడా 100% తెలుగుదేశం ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. వేరే తెలుగుదేశం పోటీ చేసిన దగ్గర కాపులు అందరూ 100% ట్రాన్స్ఫర్ అయ్యారు. దట్టు తెలుగుదేశం క్యాండిడేట్ కాపు ఉండి, సారీ తెలుగుదేశం నాన్ కాపు ఉండి, అవతల వైసీపీ కాపు క్యాండిడేట్ ఉన్న దగ్గర 100% ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది ఇట్స్ ఇంట్రెస్టింగ్ పరిణామం. దట్ సార్ ఎంటైర్లీ డిపెండ్స్. అదే దేర్ కమ్స్ పోల్ మేనేజ్మెంట్ సార్. ఎంత గట్టిగా ఓటర్ని రీచ్ అవుట్ అవ్వగలిగారు, ఎంత గట్టిగా కాపు అవుట్ రీచ్ జరిగింది ఆ పర్టికులర్ అసెంబ్లీలో, ఎవరు క్యాండిడేట్స్, మళ్ళీ ఆ సోషల్ ఇంజనీరింగ్ ఎలా జరిగింది, క్యాండిడేట్స్ ఎవరు. సో ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్ సార్. ఆ మిగతా సీట్లలో 21 కాకుండా లిటరల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కంటెస్టెడ్ ఫ్రమ్ ద ఎపీ సెంటర్ ఆఫ్ కాపుస్. సో దట్స్ అ వెరీ స్ట్రాటజిక్ మూవ్ అగైన్. సో ఆ 21కి పోలరైజ్ అవ్వడానికి పర్ఫెక్ట్ స్ట్రోక్ అది. బట్ ఈ మిగతా వాటిల్లో అవుతుందా అవ్వదా అనేది అది పెద్ద క్వశ్చన్ మార్క్స్. మాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్. బీసీ కార్డు ఉంది, మతం కార్డు ఉంది, ఇవన్నీ ఈ రోజు అయిపోలేదు అనాలిసిస్, రేపు కూడా ఎక్స్టెన్షన్ ఉంది. సో ఈ రోజు కులం గానీ మతం గానీ ఈ రోజు మాట్లాడలేదు. నేను అంటుంది కాపు అన్నదే బీసీ క్యాండిడేట్లను మార్చడం, ఇది కూడా ఒక భారీ ఎత్తున జరిగింది. అదే సోషల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ని సమప్ చేసేటప్పుడు 3-4 పాయింట్లు, కీలకమైన పాయింట్లు. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ 1 side ఎలక్షన్ అని చెప్పి దయచేసి అనుకోవద్దు. ఇప్పటి వరకు మనకి డేటా అందుతున్నాను బట్టి
ప్యాటర్న్ కనుక చూస్తే ప్రజలకు వివరించి చెబుతాను. ఎందుకనంటే జనాలు ఆవేశపడిపోయి డబ్బులు తగలెట్టేసుకోవద్దు, బెట్టింగ్ల రూపంలోనో ఇంకో రూపంలోనో వెళ్ళి చేతులు కాల్చుకోవద్దు. ఎవరైనా గెలిచే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు పరిపాలన అందించాలి, మంచి పాలన అందించాలి. అది ప్రజలు ఓటేశారు, వాళ్ళ ఓటుని మనం గౌరవించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓటింగ్ ఎలా జరిగింది అనేది మాత్రం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం. ఒకటి పోల్ పర్సంటేజ్ పెరిగింది. పోల్ పర్సంటేజ్ పెరిగిన దాంట్లో ఉమెన్ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఈ పెరిగిన వాటిలో కొన్ని స్పెసిఫిక్ నియోజకవర్గాల్లో అబ్నార్మల్గా పెరిగింది. దట్టు రూరల్ నియోజకవర్గాల్లో 64లో అత్యధిక పోలింగ్ జరిగింది. అదేవిధంగా 27 అర్బన్ నియోజకవర్గాల్లో అత్యధిక పోలింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడిస్తే కూటమి అనేది ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీకి అడ్వాంటేజ్ చేసింది అంటలో సందేహం కనిపించట్లేదు. 100% వాళ్ళకి అడ్వాంటేజ్ చేసింది. అయితే ఎంత అడ్వాంటేజ్ చేసి ఉంటుంది అనేది ఈవీఎం మిషన్లు ఓపెన్ చేస్తే మనకు అర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా మోహన్ ఏమంటారు? ఒక్క పాయింట్ రజనీ గారు, మీరు చెప్పేటప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్ చేసింది అంటున్నాను. నేను ఇందాక చెప్పిన దానిలో క్లియర్గా 2014, 2024 ఆర్ 2 డిఫరెంట్ సెనారియోస్, కంప్లీట్ డిఫరెంట్ సెనారియోస్ సార్. అప్పుడు బెనిఫిట్, అప్పుడు కన్సాలిడేట్ అయినంత మాత్రాన్ని ఇప్పుడు అవ్వాలని లేదు, అప్పుడు అవనంత మాత్రం ఇప్పుడు అవ్వాలని లేదు సార్. కాస్ట్ రీఆర్గనైజేషన్ కంప్లీట్ గా జరిగింది. నేను అంటాను, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 ప్రభుత్వాలు చూశారు. డెవలప్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూశారు, వెల్ఫేర్ కి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు. రెండింటికి కలిపి ఇప్పుడు ప్రజలు ఓట్లేశారు 2024లో. మోర్ దాన్ స్టేట్ రీఆర్గనైజేషన్, కాస్ట్ రీఆర్గనైజేషన్ జరిగింది సార్ లాస్ట్ 10 years లో. ఇఫ్ యు సీ, సో దట్స్ వెరీ మచ్ క్లియర్లీ విజిబుల్ అన్నమాట. సో క్యాస్ట్ రీఆర్గనైజేషన్ ఎవరికి అడ్వాంటేజ్ చేసింది, ఎవరి వైపు మలవటానికి అవకాశం? డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్స్ సార్. క్యాండిడేట్స్ ఇద్దరు మంచి క్యాండిడేట్స్ కి ఇచ్చారు సార్. రెండు పార్టీలు కూడా చాలా మంచి క్యాండిడేట్స్ కి ఇచ్చారు. క్యాండిడేట్ సెలెక్షన్ వన్ ఆఫ్ ద బిగ్ ఎక్సర్సైజ్ చేశారు 2 parties సార్. దట్ ఈస్ వెరీ మచ్ విజిబుల్ అన్నమాట. చిన్న తేడా ఉంది. క్యాస్ట్కి వచ్చేసరికి ఏమో వైసీపీ వాళ్ళు ముందు నుంచి 80 మందిని మార్చి దాదాపు సగం మందిని మార్చి ఎక్సర్సైజ్ చేశారు. వీళ్ళేమో పొత్తు కుదరటమే కొంచెం ఆలస్యమైంది, అక్కడి నుంచి చివరి దాకా చేస్తూనే వచ్చారు. సో పూర్తి ఛాయిస్తో వీళ్ళు చేయగలిగారా లేదనేది ఒక ప్రశ్న. ఇప్పుడు గుంటూరులో ఉదాహరణకు వారు అంటున్నట్టుగా ఎంతమంది ఇందాక చర్చిస్తున్న కాపు అభ్యర్థులు ఉన్నట్లే ప్రశ్నలు చాలా ఉన్నాయి. అవి ఓటర్ల మీద ఉండే అవకాశం ఉంది. ఇతర అంశాలు కూడా రజనీ, వెల్ఫేర్ విజన్, ఇదేది హైటెక్ విజన్ అని 2 చూసినప్పుడు ఒక సామాన్యమైన మనిషి తన జీవిత అవసరాలు, తన రోడ్డు వేసారా లేదా అన్నీ కలిపి చూస్తాడు. వాడు ఇది ఈ కేటగిరీ కిందికి వస్తుంది, ఇది ఈ కేటగిరీ కిందికి వస్తుందని రాదు. వాటి మీద ప్రిడామినెంట్గా ప్రభావం. అందుకనే మామూలు పొలిటికల్ అనాలిసిస్లో మనం చర్చించినంత ఇది కులము, ఇది అని అన్నీ కలిపి బ్రాడ్గా వాడి మీద పడిన ఇంప్రెషన్ ఏంటనేది వాడు కానీ ఆమె కానీ ఓటు అనేది అలా పడేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి. ఓటు అయితే వేసేశారు. ఓటు ఎలా జరిగి ఉంటుంది, ఎటువైపు మలిసి ఉంది, ఎటువైపు షిఫ్ట్ అయింది అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం, ఉన్న డేటాని అనలైజ్ చేసే ప్రయత్నం. ఇప్పటి వరకు పోల్ పర్సంటేజ్లు ఎట్లా అయినాయి ఏంటి చూశారు. రేపు ఏ కులం ఎటువైపు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది, ఏ కులస్తులు బలంగా ఓటుకొచ్చారు, మతం ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉందా, ఉంటే ఎక్కడెక్కడ ఉంది, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ రేపు మరింత విశ్లేషణతో రేపు చూద్దాం. చూస్తున్నామండి TV9.